ప్రియమైన తండ్రి, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వకంగా వందనాలు. నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం చెల్లిస్తూ, పాపక్షమాపణకై వందనాలు చెల్లిస్తూ, ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుణ్ణి బట్టి ఆరాధించి పూజిస్తూ ఈ సమయాన్ని దీవించుమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఫిబ్రవరి 3, ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన మాలిక. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసికొని పోయెను. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. దేవుడు చేసే మేళ్లకి ఇది విచిత్రమైన ఉదాహరణ. వెంటనే అంటే దేని వెంటనే? ఆకాశం చీలి పరిశుద్ధాత్మ పావురంలాగా క్రీస్తు మీదకి దిగివచ్చి, తండ్రి దీవెన వాక్యం, నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నాను అంటూ వినిపించిన వెంటనే. ఇది అసాధారణమైన అనుభవమేమీ కాదు. నీ ఆత్మకి కూడా ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. నీ మనసు ఉత్సాహంతో గాలిలో తేలిన మరుక్షణమే దిగులుతో పాతాళానికి కృంగిపోయిన సందర్భాలు లేవా? నిన్ననే ఆకాశంతో ఆడుకుంటూ ఉదయ కిరణాలతో ఊసులాడింది నీ హృదయం. ఈరోజు దాని రెక్కలు ముడుచుకున్నాయి, దాని నోరు మూతపడింది. మధ్యాహ్నం తండ్రి చిరునవ్వుతో కేరింతలు కొట్టావు. సాయంత్రం అయ్యేసరికి అరణ్య ప్రాంతాల్లో తిరుగుతూ నా దారి దేవునికి కనుమరుగైంది అని నిట్టూరుస్తున్నావు. వెంటనే అనే మాటలోని ఆదరణని గమనించావా? దీవెన వెంటనే ఎడబాటు ఎందుకు కలగాలి? ఇంత త్వరగా కష్టం కలగడమే మనకి నిశ్చేత కలుగచేస్తున్నది. ఎలాగంటే దీవెన వెంటనే కష్టం వాటిల్లింది కాబట్టి ఆ కష్టం కూడా మారువేషంలో ఉన్న దీవెనన్నమాట. నువ్వు అరణ్యాలలోనూ గెచ్చమనే తోటలలోనూ కల్వరిలోనూ ధైర్యవంతుడివిగా ఉండాలని దేవుడు తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేస్తాడు. నువ్వింకా లోతుల్లోకి దిగగలగాలని నిన్ను పైకెత్తి నీకు బలాన్నిస్తాడు. అసహాయులకి సహాయం చేయడానికి గాను నిన్ను రాత్రి చీకటిలోకి పంపనుద్దేశించి నిన్ను వెలిగిస్తాడు. అరణ్యంలోకి పోవడానికి అన్ని వేళల్లోనూ నీకు శక్తి చాలదు. యోర్దాను నది ఒడ్డున మహిమానుభవం పొందిన మరుక్షణంలోనే నీకు ఆ శక్తి ఉంటుంది. బాప్తిస్మంలోని తేజస్తే నిన్ను అరణ్యంలోని ఆకలిని తట్టుకునేలా చేయగలదు. ఆశీర్వాదాల తర్వాత వచ్చేవి పోరాటాలే. ఆధ్యాత్మిక జీవితాన్ని స్థిరపరిచి దాన్ని అనేక రెట్లు అభివృద్ధి చెందించే పరీక్షలు సామాన్యమైనవి కావు. ఆ సమయాల్లో నరకమే దిగివచ్చినట్టు ఉంటుంది. మన ఆత్మ వలలో చిక్కుకుపోయినట్టుగా అనిపిస్తుంది. దేవుడు మనల్ని సైతాను చేతికి అప్పగించాడని అర్థమవుతుంది. అయితే ఆత్మకు దేవుణ్ణి కాపరిగా ఉంచుకున్న వాళ్ళకి ఈ అనుభవం ఒక ఘన విజయానికి దారితీస్తుంది. శోధన తరువాత కాలమంతా జీవితానికి 60 రెట్లు ప్రయోజనం కనిపిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.